హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చింత చిగురు అండి. చింత చిగురు అంటే మీకు తెలియదు కాదు. ఇప్పుడు సమ్మర్లో మనకి చింత చిగురు అనేది బాగా దొరుకుతుందండి. ఈ చింత చిగురు గురించి నేను 5 బెనిఫిట్స్ అనేది చెప్తానండి. చింత చిగురు తింటే మనకి ఎంత లాభమో ఇవన్నీ వివరణ మీకు నేను చెప్తానండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది, కానీ చింతపండు బదులు మనం చింత చిగురు కూడా వాడుకుంటామండి. చింత చిగురు ఆహారంలో తీసుకుంటే ఎంతో బెనిఫిట్స్ అనేవి మనకు దొరుకుతాయండి. చింత చిగురు ఆహారంలో తీసుకుంటే రక్తహీనత కూడా తగ్గుతుందండి. కామర్ల వ్యాధి నయం చేసే గుణం కూడా ఈ చింత చిగురు ఉంటుందండి. చింత చిగురు రసం, పట్టిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మనకి కామర్ల వ్యాధి కూడా తగ్గుతుందండి. చింత చిగురు తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా వచ్చే వాతం సమస్యలు కూడా తగ్గుతాయండి. అంతేకాకుండా మూలం వ్యాధి నుండి ఉపశమనం కూడా కలుగుతుందండి. చింత చిగురు ఉడికించి చర్మం మీద కొనుక మనం రాసుకుంటే కీళ్ల సమస్యలు కూడా మనకి తగ్గుతాయండి. చింత చిగురే కాకుండా చింత పువ్వుని కూడా మనం పప్పులో పచ్చడిలాగా కూడా వాడొచ్చండి. చింత చిగురు తీసుకోవడం వల్ల థైరాయిడ్ నియంత్రించి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. అలాంటి గుణం కూడా చింత చిగురులో ఉందండి. చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. అందుకే మనకి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుందండి. మీరందరూ మనకి ఇప్పుడు సమ్మర్లో వచ్చే